రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకి గార్డెన్లో చేతన యుఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని నిరుపేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 40 కుట్టు మిషన్లు, 12 తోపుడు బండ్లు, ఒక ట్రైన్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ చేతన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ మరియు యుఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ రెడ్డి నిరుపేద స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లను మరియు తోపుడు బండ్లు, వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా వీరు కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వాళ్ళు సమకూర్చినటువంటి డబ్బుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్లకు అవసర రీత్యా ఒక ప్రైవేట్ కార్యక్రమం చేస్తున్నటువంటి రవికుమార్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మన దేశంలో, రాష్ట్రంలో, లాస్ట్కు మన గ్రామంలో కూడా ఇంకా పేదవాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనే పద్ధతిలో ఇంకా కూడా ఉన్నారు. ఇది మారాలి అని చెప్పేసి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి, సంఘ సేవకులు పనిచేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో, ఆదరించాలనే ఉద్దేశంతో ఇలాంటి ట్రస్టులు కూడా ముందుకొచ్చి చేస్తూ ఉంటుంటారు. మరి ఇందులో భాగంగానే ఈరోజు సెవింగ్ మిషన్స్, కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు,